విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చవితి నాడు ఉపాసన చేస్తారు, వ్రతం చేస్తారు. ఆ వ్రతం మీ అందరికీ తెలుసు, వినాయక చవితి అని పిలుస్తారు దాన్ని. వినాయక చవితి వ్రతకల్పము అని ఆ వ్రతం చేస్తారు. అయితే మీరు ఒక్క విషయం ఆలోచించండి, విఘ్నం అనేటటువంటిది వద్దని మీరు ప్రతిరోజు ప్రతి క్షణం కోరుకుంటారా? ఒక్క విఘ్నేశ్వర చతుర్థి నాడు కోరుకుంటారా? ప్రతిరోజు ప్రతి క్షణం కోరుకుంటాం విఘ్నం కలగకూడదని. మరి ప్రతిరోజు ప్రతి క్షణం కోరుకునేటటువంటి వారు విఘ్నేశ్వరుని యొక్క వ్రతాన్ని ఒక్క భాద్రపద శుక్లపక్ష చవితి నాడు చేస్తే సరిపోతుందా? లేకపోతే ప్రతిరోజు చెయ్యవలసి ఉంటుందా? అంటే ప్రతిరోజు చెయ్యాలి. ప్రతిరోజు గజానన ప్రార్థన చేస్తున్నాం కదా మనం. మరి ప్రతిరోజు విఘ్నేశ్వర ప్రార్థన చేస్తే ఒక్క విఘ్నేశ్వర చవితి నాడు మాత్రమే